ఏదైతే తిరుమల తిరుపతికి సంబంధించి 3 ప్రధాన వనరుల ద్వారా అంటే ఏదైతే తిరుపతికి సంబంధించి 5 లక్షలు అదేవిధంగా ప్రతిరోజు కూడా 70,000 మంది ఏదైతే ఫ్లోటింగ్ జనాభా ఏదైతే ఉంటుంది అవసరాలు తగ్గట్టుగా ఒకటి కేపీ కెనాల్ ఎస్ఎస్జి కెనాల్ నుంచి అంటే మన తెలుగు గంగా ప్రాజెక్టు 88వ కిలోమీటర్ దగ్గర నుండి 82 క్యూసిక్ల నీరు 4 పంపుల ద్వారా రామాపురం కైలాసగిరి రిజర్వాయర్ కి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ యొక్క రామాపురం రిజర్వాయర్ సామర్థ్యం 200 MCFT రోజుకి 2 MCFT అంటే రోజుకి 56.63 MLD వాటర్ ని మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. రెండవది ఏదైతే కళ్యాణి డ్యామ్ ప్రస్తుతం ఇది సెల్ఫ్ క్యాచింగ్ గా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీని సామర్థ్యం చూస్తే 0.91 TMC రోజుకి 1.0 MCFT అంటే 28.32 MLD నీరు తిరుపతికి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రోజుకి 0.5 MCFT అంటే 14.16 MLD తిరుమలకు ప్రస్తుతం త్రాగునీరు ఇస్తున్నాం అధ్యక్ష. ఈ రెండు కాకుండా మూడవది తిరుమలలో డ్యాములు అంటే ఏదైతే గోగర్భం డ్యాము, ఆకాశగంగ డ్యాము, పాప వినాశనం డ్యాము, గుమారధార డ్యాము, పసుపుధార డ్యాము ద్వారా కూడా మనం వాటర్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా పెరుగుతున్నటువంటి జనాభా అవసరాల దృష్టి త్రాగునీరుని మరింత తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రాంతానికి ఈ యొక్క సాగునీరు త్రాగునీరు పూర్తి స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో పర్టికులర్ గా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క త్రాగునీరు కోసం HNSS నేవా బ్రాంచ్ కెనాల్ 59వ కిలోమీటర్ దగ్గర నుంచి ఈ మూలపల్లి చెరువు నుంచి అదేవిధంగా 4 చెరువులు నింపుతూ కళ్యాణి డ్యామ్ కి త్రాగునీరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొన్ననే 560 జీవో మొన్న 15/10/2005 సంవత్సరంలో జీవోనిచ్చి 126 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి మొన్న మనము 13/1/2026 అంటే మొన్న సంక్రాంతి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. ఇది టెండర్స్ ప్రోగ్రెస్ ఉంది. తొందరలోనే ఈ పనుల్ని పూర్తి చేసి ఈ యొక్క కళ్యాణి డ్యామ్ కి నీరు తీసుకెళ్తామని చెప్పి గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం అధ్యక్ష.